బాగా చేస్తున్నారు. దీనికి నేను సార్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ అమ్మాయి సాయి దుర్గా భవాని చిన్నప్పుడు వీళ్ళ అమ్మను వదిలిపెట్టి వీళ్ళ నాన్న హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లి ఆ అమ్మాయిని పెంచుతుంది. ఈ అమ్మాయికి ఇంకొక చిన్న పిల్లలు కూడా ఉంది. కానీ ఈరోజు ఆ అమ్మాయి ఆవేదన బాధ, నేను చదువుకోవాలి, మా అమ్మ మాత్రం మనకు డబ్బు లేకుండా చదువుకోలేమంటా ఉంది. నాకైతే ఎట్టి పరిస్థితి చదువుకొని ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా కావాలని లక్ష్యం ఉందని చెప్పి బాధపడతా ఉంది. కాబట్టి నేను ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి పూర్తిగా చదివిస్తాం. అదే మరిగా ఈ అమ్మాయి పేరుతో ఒక 25,000, వీళ్ళ చెల్లెల పేరుతో కూడా ఒక 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి భవిష్యత్తులో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ చేస్తాను. ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు సమాజంలో. చదవాలనే ఆకాంక్ష, పైకి రావాలనే ఆలోచన ఉంది. కానీ దురదృష్టం, తల్లిదండ్రులు ఆర్థిక స్థితి బాగలేకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటారు. నేను తల్లిదండ్రులందరికీ కోరుతున్నా, తాత్కాలికంగా ఇబ్బందులున్నాయని మీ పిల్లల్ని చదువు మానిపిస్తే ఆ పిల్లల పట్ల మీరు చాలా చెడు చేసిన వారు అవుతారు. కష్టాలు అందరికీ ఉంటాయి, బాధలుంటాయి. ఈ అమ్మాయికి అవకాశం వచ్చింది. నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి, సైకిళ్ళ పంపిణీ చేశాను కాబట్టి ధైర్యంగా వచ్చి చెప్పుకోగలిగింది. చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి పిల్లలందరికీ అండగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో నేను పనిచేస్తున్నా. తప్పకుండా ఇలాంటి పిల్లలకు అవసరమైతే ఒక వ్యవస్థనే పెట్టి పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నా.